మనం స్టార్ట్ చేసుకుందాము. సాయంకాలం ఆరాధన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంను బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ఆశీర్వాదం కలుగును గాక. సాయంకాలం ప్రార్థనలో దిది బ్రదర్ గారు మనకు స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అక్క. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి ఉన్న మా తండ్రి, మా రక్షకుడు నాయన తండ్రి, మా విమోచకుడు ఉన్న దేవ, పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా తండ్రి, నీకు వందనాలు దేవా, నీకు కృతజ్ఞతలు స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, గడిచిన కాలమంతా నాయన తండ్రి, ఈ దినం వరకు నాయన తండ్రి మమ్మల్ని నాయన తండ్రి నీ కృపలో దేవా తండ్రి మీరు మమ్మల్ని కాపాడి అయ్యా ఈ దినమంతా ప్రభువా నాయన మీరు మాకు తోడుగా ఉండి అయ్యా మాకున్న ప్రతి అవసరాలు అక్కరతలన్నిటిని నాయన నీ క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చి ఈ దినమంతా తండ్రి నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల, క్షేమం మాకు దయచేసి ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ రీతిగా తండ్రి మీ ప్రియులతో కలిసి ప్రభువా నాయన నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు దేవా తండ్రి ప్రభువా నీకు వందనాలు దేవా, కృతజ్ఞతలు స్తుతులు నాయన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు తండ్రి యేసయ్య నీకు యుగయుగములకు కలుగును గాక తండ్రి. ఇదిగో నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉందునని నాయన మాకు వాగ్దానం చేసిన దేవుడవు నాయన. నువ్వు నమ్మదగిన వాడవు తండ్రి. మీరు కృపా సత్య సంపూర్ణుడిగా తండ్రి మా మధ్యలో ఉండండి తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క రాత్రి కాలంలో జరుగుతున్న ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో ప్రభువా మీరే నాయన మీ యొక్క ఆత్మ నడిపింపు, ఆత్మ అభిషేకము నాయన మాకు అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే నా తండ్రి నా దేవ మా ప్రియులు రావాల్సిన వారు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ నాయన మీరు నడిపించండి. ప్రతి ఒక్కరి ఆటంకాలు తొలగించండి తండ్రి. నీ మందిరం ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం ప్రభా నాయన తండ్రి. ఈ దినమంతా నాయన తండ్రి మేము నాయన యేసయ్య మా అవసరాల నిమిత్తం ఉన్నాం ప్రభా. కానీ ఈ గంట ప్రభా నీ సన్నిధిలో ఉంటే అది మాకెంతో శ్రేష్టమైనది నాయన, అది మాకెంతో దీవెనకరమైంది, ఆశీర్వాదకరమైంది ప్రభా. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవా నిన్ను స్తుతిస్తూ నాయన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాలేని బిడ్డలను కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం ఉంచి నాయన వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని ప్రభా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి ఎలాంటి కొదువులున్నా కొరతలున్నా మీరు తీర్చండి. ప్రతి అవసరాలు అక్కరతలు నాయన మీ మహిమైశ్వర్యంలో తీర్చండి. ప్రతి ఒక్కరు నాయన చేస్తున్న పరిచర్యలో నాయన ప్రభా మీరే తోడుగా ఉండి వారిని దీవించి ఆశీర్వదించి నీ ఆత్మతో నింపి నాయన నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా జరుగుతున్న యొక్క ప్రేయర్ మీటింగ్ లో నా తండ్రి నా దేవ పాటల ద్వారా నాయన తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దినం నాయన ఏదైతే ప్రభువా నాయన మీరు మమ్మల్ని ఉద్దేశించి నాయన మాతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారో తండ్రి ఆ యొక్క స్వరము నాయన మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థిస్తున్నాం. మా ఆత్మలను నాయన తండ్రి జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి అయ్యా తండ్రి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి, మనిషి కుమారుడు అది మీకు ఇస్తానన్నారు తండ్రి. కాబట్టి నాయన మీ యొక్క పరలోకం అన్న నీ వాక్యమే కాబట్టి నీ వాక్యమే నాయన మా ఆత్మలకు ఆహారమై ఉన్నది కాబట్టి మేము నడవలసిన మార్గాన్ని త్రోవని నీ వాక్యమే మాకు చూపిస్తుంది కాబట్టి తండ్రి మీరే తండ్రి మీ వాక్యం ద్వారా తండ్రి పరిశుద్ధాత్మడా నాయన మాతో మాట్లాడండి. మేమెవరం కూడా నాయన మా హృదయాలు కఠినపరుచుకోకుండా అయ్యా తండ్రి సాత్వికముతో నాయన నీ వాక్యములో ఉన్న సత్యాన్ని మేము గ్రహించి అయ్యా వాక్య ప్రకారంగా తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా నా ప్రభువా ఆ వాక్యాన్ని మా హృదయంలో నాయన భద్రపరుచుకున్నట్టుకు మీరే సహాయం దయచేయండి. విన్న ప్రతి వాక్యానుసారంగా మేము ప్రవర్తించి జీవించుటకు నాయన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎవరైతే తండ్రి ఈ దినం నాయన నువ్వు ఉద్దేశించి నిలబెడుతున్న నీ యొక్క సేవకుని ప్రభా నీ ఆత్మతో నింపిన ఆయన అభిషేకించి తండ్రి మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి మేము ఉంటున్న దినములే చెడ్డ దినములు ప్రభా తండ్రి. మనిషి కుమారుడు నాయన తండ్రి మీరు చెప్పారు నాయన తండ్రి ఏ దినమున ఏ జామున ఏ గడియను మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండమన్నావు తండ్రి. కాబట్టి నీ ఎదుట నాయన ప్రభా మేము యోగ్యంగా ఉండుటకు నాయన మీరే సహాయం అనుగ్రహించండి ప్రభా తండ్రి. అలాగే తండ్రి
ఎవరి గురించి అయితే విజ్ఞాపన నాయన మేము ప్రార్థిస్తున్నామో వాళ్ళందరి విషయాల్లో కూడా మీరే గొప్ప కార్యం జరిగించి వాళ్ళందరినీ కూడా ప్రభా మీ సాక్షులుగా నిలబెట్టుకొని ఈ జరుగుతున్న ప్రేయర్ మీటింగ్ అంతటిలో నాయన తండ్రి మీ యొక్క ఆత్మనైనా మా మీద కుమ్మరించి నీ నామానికి తండ్రి మహిమార్థంగా ప్రభా ఈ ప్రేయర్ కూడిక జరుగుటకు నాయన ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన వారు ఎవరైతే ఆన్లైన్ లో నాయన యొక్క వాక్యాలు వింటున్నారో వాళ్ళ జీవితాల్లో ప్రభా మీరే గొప్ప మేలులు దీవెనలు ఆశీర్వాదాలు దయచేసి ప్రభా నాయన వాళ్ళందరినీ నాయన మీ కృపలో జ్ఞాపకం ఉంచుకొని మీరే నా తండ్రి వాళ్ళందరినీ మీ సాక్షులుగా నిలబెట్టుకొని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చిన ఆయన తండ్రి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి తండ్రి అడిగి వేడుకుంటున్నాం ప్రభువా ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క అందరికీ. అందరికీ యేసు ప్రభుని స్తుతించుట అన్న పాట పాడుకుందాం, దేవుని మహింపరచులాగన. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది, యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహుమంచిది, స్తుతించుటయే బహుమంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో గార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మము చేసేను, వింతైన జనముగా మము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడెము, మా శైలము మా కేడెము, మా కోటయు మా ప్రభువే, మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గము రక్షణ శృంగము, ఉన్నత దుర్గము రక్షణ శృంగము, రక్షించువాడు మన దేవుడే, రక్షించువాడు మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోన, అతి సుందరుడు అందరిలోన, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోళ్లతోను, రాత్రింబవళ్ళు వేణోళ్లతోను స్తుతించుటాయే బహుమంచిది, స్తుతించుటాయే బహుమంచిది. హల్లెలూయా 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. హల్లెలూయా సిస్టర్, ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ అన్న. జాన్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, వాక్యంలోకి నడిపించండి. సరే సిస్టర్, ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఎందుకంటే చాలు మనం ఒక సాయంత్రం పూట దేవుని స్తుతిస్తున్నామంటే అది దేవుని ధన్యతనే, మనకు ఏం లేదు అక్కడ. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తున్నాయి ఆయన, మనం మర్చిపోతా ఉంటాము, దూరం అవుతా ఉంటాము, ఏమేమో అనుకుంటాము. కానీ మన ఎడల, మనందరి ఎడల ఎవరైతే ఆయన నామంలో నమ్ముకుర్రో వాళ్ళందరి పట్ల ఆయన తలంపులు మన రకం, మనము తీరా ఆలోచిస్తే ఆయన ఇంకొకలాగా ఆలోచిస్తాడు. కాబట్టి నీకు ఆయనకు పొత్తు లేదు. నీ ఆలోచనకి, మన ఆలోచనకి, దేవుని ఆలోచనకి అసలు అంతే ఉండదు. అసలు ఒకటంటే ఆయన రెండు అనుకుంటాడు. ఆయన చెప్తున్నాను కదా, నువ్వు వేరే ఆలోచిస్తే ఆయనకి వేరే చేస్తావు మన జీవితంలో. కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలా, దేవుని దగ్గర నువ్వు ఎట్లా నడుచుకోవాలా, ఆయనకు నువ్వు దగ్గర పోలిక ఉండాలంటే ఇక్కడ కొన్ని గుణగణాలు చెప్తుండు మనకి, కొన్ని క్యారెక్టర్ ఇక్కడ చూపిస్తుండు మనకి, కొన్ని ఏమంటారు, కొన్ని పద్ధతులు మనకు చెప్తా ఉండి ఇక్కడ ఆ పద్ధతులు మనం ఏం చేయాలంట, పాటించాలంట. చూడండి, ఇప్పుడు ఏదైనా పని నేర్చుకుంటప్పుడు కరెక్ట్ పని నేర్చుకుంటేనే నువ్వు దానికి ఇంకోటి దాని తర్వాత నువ్వు మంచిగా వేయగలుగుతావు. నువ్వు చక్కగా నేర్చుకోలేమనుకో, కరెక్ట్ నేర్చుకోలేమనుకో, అది వంగరవుతుంది పని అంతా. అది ఏ విషయమైనా సరే, చదువు కానీ, ఒక జాబ్ కానీ, ఏదైనా సరే, ఒక వంట కానీ, ఒక సేవ కానీ. కాబట్టి ఇక్కడేమంటుంది చూడండి, మనం ఎట్లా ఉండాలా, ఏం చేయాలా, ఎట్లా నడుచుకోవాలా, ఆయన దగ్గర నీకు ఆయనకు కనెక్షన్ ఉండాలంటే ఎట్లా కనెక్షన్ పెట్టుకోవాలా, నువ్వు ఆయన తోటి ఎట్లా ఆయనతో నువ్వు పొత్తు పెట్టుకోవాలా అని చూపిస్తుంది ఇక్కడ మనకి. ముఖ్యంగా ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు కదా. కాబట్టి ఈ సమయం మనం ఎప్పుడు కానీ పోనించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడు కానీ మనం పాలు పంచుకోవాలి ఈ సమయంలో కదా. పొద్దంతా ఎటో తిరిగి వస్తాం, పొద్దంతా ఏమో చేసేస్తాం, ఎక్కడో జాబ్లలో, సేవలలో, ఎక్కడో పనులు చేసేస్తాం. కానీ సాయంత్రం పూట మ్యాక్సిమం 8:30 తర్వాత అందరూ ఫ్రీగానే ఉంటారు. కానీ ఈ సమయం దేవుని దగ్గర పెట్టాలని మన యొక్క మనవి కదా. ఇంకా ఎక్కువ మంది రావాలా ఈ గ్రూప్లోకి, ఇంకా ఎక్కువ మంది రావాలా, ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలా కదా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం మనము. దేవా, గొప్ప దేవానికి వందనాలు చేసినప్పండి. నాడు కూడా ఇక్కడ కూడుకున్న విషయం వాళ్ళు దర్శించి మాట్లాడండి రాజా. మరి కాశాలు తెచ్చండి, విడుదల చేయండి. ముఖ్యంగా దేవ వాక్యతో మాత్రం మాట్లాడండి రాజా. ఈ వాక్యం ఏమి సెలవిస్తుందో మేము పట్టుకుని మేము నచ్చులాగునా, ముఖ్యంగా మేము పాటించలాగునా మీరే మాకు సాయం తెచ్చేసి, విడుదల దయచేసి మీరు అక్కడ సిద్ధపరచుకోమని వేసినావునా పర్సన్ తండ్రి, ఆమేన్. సరే, ఇక్కడ మనం వాక్యం చూసుకుందాం. సామెతలు
11వ అధ్యాయము ఫస్ట్ నుంచి చూసుకుందాం. ఇక్కడ సామెతల అధ్యాయము 11వ అధ్యాయము ఫస్ట్ నుంచి చూసుకుందాం. మనం ఇక్కడ దొంగ తాచు యెహోవాకు హేయము. చదవమా. దొంగ తాచు హేయము. ఇక్కడ కొన్ని రూల్స్ చెప్తా ఉన్నాడు. ఎవరైతే దొంగ అంటే ఎవరైతే కొలత అంటే ఇప్పుడు దేవుని విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ ప్రేమ విషయం మనుషుల మీద ప్రేమ చూపించడంలో కానీ కదా బిహేవియర్ ఎట్లా ఉండాలంట. దొంగ బిహేవియర్ అంటే ఏమంటారు, నీ దానికి అంతు ఉండదంట నీ ప్రేమకి. చూడండి, కరెక్ట్ చూడాలంటారు మనిషిని. నువ్వు ఎట్లా చూసుకుంటున్నావో, నీకు ఇష్టమైన వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నావో అట్లనే పక్క వాళ్ళని కూడా అట్లా చూడాలంట. చూడండి, నువ్వు దొంగతనంగా అంటే దొంగ ప్రేమ చూపించినావు అనుకో, నువ్వు దొంగ కొలత పెట్టినావు అనుకో, ఏదైనా సరే అది ఒక పని విషయం కావచ్చు, ఒక ప్రేమ విషయం కావచ్చు. ఇక్కడ పని కోసం అని కాదు, ఇక్కడ నువ్వు ఎట్లా ఉంటున్నావు అనేది చూసుకోవాలా. కాబట్టి ఆయనకు దొంగ తాచు అంట ఇష్టం కాదంట. ఆయనకి సరైన గుండు ఆయనకి ఇష్టము. చూడండి, ఇక్కడ మాకు ఒక పని చేయడానికి ఒక రూల్స్ ఉంటది. అది ఏమంటారు దాన్ని, అది వాడితేనే మాకు లైన్ వస్తుంది. కాబట్టి ఇది సేవకు ఒక రూట్ చూపిస్తుంది అంటుండే ఆయన. చూడండి, నువ్వు చేసే పని ఎట్లా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలంట. మనుషులకు కాదు ఇష్టం, మనుషులకు ఇష్టమైంది కాదు, దేవునికి ఇష్టం ఉండాలంట. కాబట్టి ఈ సొంత మనుషుల మీద ఎట్లా ప్రేమ చూపిస్తున్నామో, సొంత మనుషుల దగ్గర మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో ఎదురు దగ్గర అట్లా ప్రవర్తించాలంట. మనం దొంగ ప్రేమ చూపించామనుకో, మనకున్న రోగం పోదు, మనకున్న సమస్య పోదు, మనకున్న కష్టం పోదు, మనకున్న అప్పులు పోవు, ఎప్పటికి మనం ఏడ్చినట్టే ఉంటాం. కాబట్టి మనం ఎవరి మీద కానీ ఎక్కడ కానీ దొంగ ప్రేమ చూపిద్దంటున్నాను. ఒక గోడ కరెక్ట్ రావాలంటే గుండు వాడాలి. ఒక సేవ కరెక్ట్ కావాలంటే ఏం చేయాలి? దేవుడు నీ మాట నా మాట వినాలంటే మనం ఏం చేయాలి? మరి ఆయన దగ్గర ఎట్లా నడుచుకోవాలి, ఆయన దగ్గర ఎట్లా ప్రవర్తించాలి, మనం ఎంత కరెక్ట్ గా ఉండాలి ఆయన దగ్గర కదా. పొద్దున్న లేచినావా ఎట్లా ఉండాలో, చిన్నపిల్ల మైండ్ ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పండుకునేంత వరకు ఎక్కడ ప్రేమగా, ఎక్కడ దొంగ, ఎక్కడ ఏమంటారు కోపం గాని, ఈర్ష్య గాని, కుళ్ళు గాని, సాటి వాళ్ళ మీద ప్రేమ చూపించడమే తప్ప ఇంకోటి ఏమి ఉండదంట. చూడండి, ఇక్కడ పని కోసం చూపిస్తుండే ఆయన, ఇది సేవ కూడా వర్తిస్తుంది. అట్లా ఉండాలి మన సేవ, కరెక్ట్ ఉండాలంట మన సేవ గాని, మన జీవితం గాని, ఏదైనా సరే కదా. చూడండి, అహంకారం ఉందనుకో, అహంకారం వెంబడి అంట ఏమొస్తుంది? అవమానం వస్తుంది. అందుకే అహంకారం మన దగ్గర ఉండదు కదా. మీకు నేను మ్యాక్సిమం చెప్తున్నా కదా, గర్వం ఎక్కడ మనం గర్వం చూపించుకోవద్దు కదా. చిన్న నీకు వచ్చినా నువ్వు చేసి చూపి, అంతేగాని చెప్పుకోవడం వేస్ట్. అది కానీ ఇంకోని అదే విధంగా ఇంకోని ఎక్కిరేయడం కూడా తప్పే, ఇంకోరి తక్కువ చేసి మాట్లాడడం కూడా తప్పే. కాబట్టి నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు కాబట్టి ఎట్లా ఉండాలంటే, దేవుడు నీకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చాలంటే ఆయనకు నువ్వు దగ్గర ఎంత సమీపంగా ఉండాలి, ఆయన దగ్గర నువ్వు ఆయనకి ఎట్లా పోలి నడుచుకోవాలి. దేవుడు ఎట్లా ఉండి నడుచుకున్నాడు ఇక్కడ, నువ్వు అట్లా ఉండి నడుచుకోవాలంటుండే ఆయన. చూడండి, అహంకారం అయితే నీకు ఏమొస్తుందంట? అవమానం వస్తుందంట. కాబట్టి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ మాట వర్తిస్తుంది, నమ్ముకున్నలకు కాదు, ఎవరికో కాదు. చూడండి, వాక్యము బైబిల్లో రాయబడ్డ ప్రతి ఒక్క వాక్యము నమ్ముకున్న కోసమే. ఎవరైతే రక్షణ పొందిరో వాళ్ళ కోసమే, రక్షణ ఉందల కోసం కాదు. మరి ఇది రక్షణ ఉంది, ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకే ఈ వాక్యం చూపిస్తుంటది, దారి చూపిస్తుంటది. నువ్వు సూటిగా ఈ తప్పు చేస్తున్నావు చూపిస్తా ఉంటది, నీకు వేలు పెట్టి చూపిస్తుంటది, హెచ్చరిస్తూనే ఉంటది ప్రతిసారి. కాబట్టి నమ్ముకున్నప్పుడు అహంకారం మీ దగ్గర ఉండడానికి వీలేదు. అహంకారం ఎవరి దగ్గర అయితే ఉందో అది కష్టమే. ఆయన రాకడ వరకు అది ఎంత. చూడండి, నువ్వు నమ్మినది కొన్ని రోజులు మంచిగా ఉన్నా సరే, ఆయన వచ్చిన ముంగట నువ్వు అహంకారం వచ్చినది అనుకో, నీకు కోపం వచ్చిందనుకో, నువ్వు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది, చేసిన సేవ అంతా వేస్ట్ అయిపోతుంది, చేసిన దానం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎంతమంది మీరు ప్రేమ చూపించినావో లాస్ట్ గా ప్రేమ చూపించకపోతే నీ అహంకారం వచ్చిందనుకో నీ దగ్గర, నీ సేవ ఫలించదంటున్నాను. ఫలించడం కాదు, అసలు నువ్వు ఆయన రాజ్యానికే మనం ప్రవేశించాం అసలు. కాబట్టి అహంకారం మనకు ఉండడానికి వీలేదంటున్నాను కదా. ఆయన ఎట్లా తగ్గించుకొని జీవించిండో లోకంలో, నువ్వు కూడా అట్లా తగ్గించుకొని ఉంటేనే అప్పుడు నీకు ఆయనకు పోలిక, నీకు ఆయనకు సమానము. అంటే నువ్వు ఆయన బిడ్డగా అర్హుడు అవుతావు. కాబట్టి మనకు వాక్యం సూచిస్తుంది ఏంటంటే అహంకారం మనకు ఉండడానికి వీల్లేదు కదా. అహంకారం ఉందనుకో ఆ సేవ ఎప్పటికీ ఫలించదు. ఒకవేళ ఈ లోకం ఉన్నంతసేపు ఫలిస్తుందేమో, కానీ ఆయన రాకడ వరకు అది కరెక్ట్ ఉండనే ఉండదు, అది పోతుంది అంటుండే ఆయన కదా. ముఖ్యంగా నమ్మినుల కోసమే మాటలు వచ్చేస్తూ ఉంటాయి దేవుని దగ్గర కదా.
వినయము ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర వినయం ఉంటది, ఒక పద్ధతి ఉంటది, ఒక ప్రేమ ఉంటది, ఒక రూల్స్ ఉంటాయి ఆయన దగ్గర. ఎక్కడ వినయం లేదు, ఎక్కడ ప్రేమ లేదు ఆయన దగ్గర తప్ప. ఆయన ప్రేమ చూపించిండు కాబట్టి నీ కోసం నా కోసం మరణించిండు, మనందరి కోసం మరణం పొందిండు ఆయన. ఆయననే పొందిండు, ఎవరు ఆయనకు బలవంతం చేయలేరు. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు అనుకో కదా, ఆయన దగ్గర నీతి ఉంది, నిజాయితీ ఉంది, ఆయన నమ్ముకుంటే ఆ క్యారెక్టర్ నీకు వచ్చేస్తుంది, ఆ గుణగణాలు నీకు వచ్చేస్తాయి. కాబట్టి నీకేమైతుంది? వినయంతో నువ్వు విధేయతతో ఉన్నావు అనుకో, ఆయన నీకు జ్ఞానం సమృద్ధిగా ఇస్తా అంటుండే ఆయన. నువ్వెక్కడ మోసపోకుండా, నువ్వెక్కడ లాస్ కాకుండా, నువ్వెక్కడ అవమానం పొందకుండా, నువ్వెక్కడ అల్లరిపాలు కాకుండా ఆయన నీకేం చేస్తాడంట? సపోర్ట్ గా ఉంటాడంట. ఆయన జ్ఞానము, ఆయన తెలివి మన దగ్గర పెడతాడు. కాబట్టి ఏం చేసినా సరే మనం దాన్ని గ్రహించి చేస్తాము. కాబట్టి ఆయనను కాదని మనం ఏం చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేసినామా ఫలించదు అది. చూడండి, మా పాపకి పోయిన ఈ సండే రోజు నుంచే ఇప్పటికి 1 వీక్ అవుతుంది. కరెక్ట్ సండే నుంచే ఆమె ఎంత సిక్ అయిందంటే మామూలుగా సిక్ కాలేదు. ఆమె ఇద్దరు సిక్ అయ్యారు కదా. ఇద్దరు తీసుకుపోతే హాస్పిటల్ కి ఇద్దరికి ప్రాబ్లమ్సే, ఇటు ఈమెకు అటు ఆమెకు. ఎంత బాధ తెలుసా? మీరు నమ్ముతారు, గట్టిగా ఏడ్చేసిన తెలుసా నేను మండే రోజు. ఎంత ఏడ్చిన అంటే దేవి అసలు ఏంది దేవా నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, అసలు ఈమెకి ఇంత పెద్ద ప్రాబ్లం రావడం ఏందని. కానీ మనము మనుషుల దగ్గర ఏడిస్తే అది ఎంతవరకు ఫలించలేదు తెలుసా. నేను దేవుని దగ్గర గట్టిగా ఏడిచిన నేను కదా. అట్లా ఏడిస్తే నాకు ప్రియంగానే ఊగ, ఎందుకు ఏడుస్తున్నావు ఊగు అని చెప్పేసి కదా. నువ్వు నీ బాధంతా దేవుని దగ్గరనే చెప్పుకోవాలి, మనుషులకు చెప్పుకోవడానికి అస్సలు వీలు. అది ఎంతవరకు దేవుని దగ్గర చెప్పుకున్నాకో 100% సాల్వ్ అయిపోతుంది అది కదా. ఫస్ట్ ఏంటంటే నేను దగ్గర 12 గంటల వరకు ఏడ్చాను తెలుసా. ఎట్లా అంటే గట్టిగా ఏడ్ చేసాను, ఇట్లా నన్ను ఇట్లా కొట్టుకుంటా అంటే అంత అదనిపిస్తుంది. కాబట్టి నేను జయించిన పాప విషయంలో కానీ ప్రియాంక విషయంలో కానీ అది ప్రాబ్లం అనేది క్లియర్ సాల్వ్ అయిపోయింది. ఇద్దరు మంచిగా అయిపోయారు కదా. ఇప్పుడు మస్తు హుషారు అయిపోయింది పాప. కాబట్టి దేవుని ప్రేమనే ఇది, దేవుని కార్యమే ఇది. ఇంకోటి విషయం, మందులు వాడతలేము మేము. ఈ విషయం మీకు చెప్తున్నా నేను, మందులు వాడతలేము పాపకి, కానీ మంచిగా చేసిన దేవుడు ఆమెకి. ఫ్రూట్స్ వల్ల అన్నయ్య చెప్పిండు కొన్ని ఫ్రూట్స్, ఇంకా వేరే బ్రదర్ కొన్ని ఫ్రూట్స్ చెప్పి ఆ ఫ్రూట్స్ వల్లనే పాప మంచిగా అయింది. మందులు అసలే వేయలేము ఆమెకి ఇంకా. అది దేవుని ప్రేమనే ఇది కదా. దేవుడు ముట్టింది కాబట్టి ఆ ఫ్రూట్స్ తినిపించినాం కాబట్టి మంచిగా అయిపోయింది ఆమె. ఇంత గట్టిగా ఏడ్చినాం తెలుసా మేము కదా. మనము వినయంతో విధేయతతో ఉన్నాం అనుకో, నీకు ఆయన జ్ఞానం ఇస్తాడు, ప్రేమ ఇస్తాడు, ఆయన తెలివి ఇస్తాడు, ఆయన నీకు ప్రతి దాంట్లో నీకు విజయం ఇస్తాడు ఆయన కదా. యథార్థవంతుల యథార్థత మనం యథార్థంగా ఆలోచించడం అనుకో, మన తోవ కూడా యథార్థంగానే మనకు కనిపిస్తుంది. గలిబిలి కనిపించడం మన పోయే తోవ కానీ నువ్వు నిదానంగా నువ్వు ఆలోచించడం అనుకో, నువ్వు కనిపించే మార్గం కూడా నీకు ప్రశాంతంగా కనిపిస్తుందంట. అలా ముండ్లు కానీ, రాళ్ళు రప్పలు కానీ, చెత్త చెదారం కానీ, మనుషులు కానీ ఎవరు అడ్డంగా రారు నీకు. కాబట్టి నువ్వు యథార్థంగా ఆలోచిస్తే కదా నీకు తోవ కూడా యథార్థంగానే కనిపిస్తుంది. నీకు మార్గం క్లియర్ గా చూపిస్తాడు. ఎట్లా చూపిస్తాడు ఆయన? ఆయన దగ్గర నువ్వు వెతుకుతని చూపిస్తాడు ఆయన. ఆయన దగ్గర నువ్వు కరెక్ట్ ఉంటేనే చూపిస్తాడు ఆయన నీకు. నువ్వు ఆయన దగ్గర మాత్రం కరెక్ట్ లేమనుకో, మనము అల్లరి పాలవుతాం, రోగాల పాలవుతాం, కష్టాల పాలవుతాం, సమస్యల పాలైపోతాం, అప్పుల పాలైపోతాం కదా. ఆయన అత్తుకొని నడుస్తా ఉంటే కదా, ఆయన అత్తుకొని నువ్వు జీవిస్తా ఉంటే ప్రతి దాంట్లో నీకు విజయం ఇస్తాడు కదా. ప్రతి దాంట్లో నీకు విజయం వస్తూనే ఉంటది కదా. నువ్వు ఆయన దగ్గర అత్తుకొని నడవమంటున్నా, ఆయన యథార్థంగా ప్రవర్తించమంటు, ఆయన దగ్గర యథార్థంగా ఉన్నాం అనుకో, మనము ప్రతిదీ మనం జయిస్తాం కదా. ఎందుకంటే ఆయన కదా నీకు విజయం ఇచ్చేది, నీకు నాకు మనందరికి విజయం ఇచ్చేది ఆయన్ని. మనం ఏం చేసేది అక్కడ విజయం రానికి? ఆయన చేస్తేనే తప్ప మనం విజయం పొందుకోలేము కదా. ద్రోహం అంటే కదా ఎప్పుడు కానీ లోకపరంగా మనం ఆలోచించడానికి వీల్లేదు కదా. ఎందుకో పాడు చేస్తుందంట. ద్రోహం చేస్తే మోసం చేస్తే పాడు చేస్తుంది కదా. నమ్మిన వాళ్ళకి మోసం చేసే గుణాలు అసలే ఉండడానికి వీల్లేదు అంటున్నా ఆయన కదా. ఎవరికైనా మాట ఇచ్చినామా మాట నెరవేర్చుకోవాలా, ఎవరికైనా ఏమైనా చెప్పినామా అది చేసేసేయాలా కదా. ఏం సెలవు ఆయన ఎట్లా నడుచుకుండో అట్లా నడుచుకోవాలా మనం యథావిధిగా కదా. ఉదృత దినమందు చూడండి, ఆయన ఆయన వచ్చేటప్పుడు ఆయన రాకడలో నీ ఆస్తి, నీ డబ్బులు, మన ఆస్తి, మన డబ్బులు ఏమీ పనికి రావంటున్నా. ఏం పనికి వస్తుంది అంటే ఆయన రక్షణ తప్ప. నువ్వు ఆయన దగ్గర ఎంత కరెక్ట్ గా ఉన్నావు, నువ్వు ఆయన దగ్గర ఎంత కరెక్ట్ నడుస్తున్నావు కదా. మనుషుల దగ్గర ఎంత కరెక్ట్ మనుషులను దేవుని బట్టి నువ్వు మనుషుల దగ్గర ఎట్లా ప్రవర్తిస్తున్నావు కదా. ఆయన ఎట్లా ప్రవర్తించిండో తగ్గించుకొని మనం అట్లా నడుస్తాయి కానీ కదా. ఆయన రాకడలో మనము
ఇవేవి మనకు పనికిరావు. మన రక్షణ మనం ఇంబడొస్తుంది, మన నిజాయితీ మనం ఇంబడి ఉంటది, మన ప్రభువే మనం ఇంబడి ఉంటాడు. మన ఆస్తి అక్కర రాదు, మన పేరు పనికి రాదు, మన డబ్బు పనికి రాదు, ఏమి పనికి రాదు అక్కడ. ఆయన రక్షణ ఆయన వచ్చే ముంగట ఏముంటది, ఆయన మన మీద పొందుకున్న రక్షణ దాన్ని కాపాడుకుంటూ ఉండడమే మన బాధ్యత కదా. ఏ తప్పు చేయకుండా, ఎవరిని అవమానపరచకుండా, ఎవరిని ఎక్కిరించకుండా, ఎక్కడ మనం కోపం పడకుండా. చూడండి, అన్నిటికీ కారణం ఒకటే. కోపం వచ్చిందనుకో ఫలించలేం మనం సేవలో కానీ, మన నిజ జీవితంలో కానీ ఎక్కడ ఫలించలేం. కోపం అసలు ఉండడానికి వీల్లేదంటుంటే ఆయన కదా. అహంకారం ఉండదు నీకు కదా. నీతి నువ్వు చచ్చిపోతూ ఉంటే ఆ నీతి నిన్ను రక్షిస్తుంది. ఆ నీతి ఎక్కడ ఉంది? ప్రభు దగ్గర ఉంది. ప్రభువే నేను రక్షిస్తాడు కదా. నీతి అంటే ఇంకేదో కాదు, ప్రభువే నీతి నిజాయితీ. ఆయన నీ రక్షిస్తాడు కదా మరణం నుంచి. ఆయన నువ్వు చచ్చిపోనికే నువ్వు రెడీగా ఉన్నావు అనుకో, అక్కడి నుంచి నిన్ను దేవుడు తప్పిస్తా అంటుండే ఆయన. నీతి మరణం నుంచి తప్పించును కదా. నువ్వు ఇవన్నీ పాటిస్తేనే, ఆ మీదేమున్నాయి అవన్నీ నువ్వు పాటిస్తేనే నిన్ను తప్పిస్తా అంటుండే ఆయన కదా. మరణానికి నిన్ను అప్పగించాడంట, మరణానికి మనల్ని అప్పగించాడంట ఆయన. కాబట్టి మనం ఎట్లా నేర్చుకోవాలనో, ఎట్లా ప్రవర్తించాలనో ఆయన మనకు చూపిస్తా ఉండి ఇక్కడ కదా. నీ మార్గాన్ని, నీ యథార్థత సరళం చేస్తుంది. ఏమన్నా ఉన్నాయా గచ్చా పొదలు ఏమన్నా ఉన్నాయా అవి క్లియర్ చేస్తుంది. అది ఎట్లా క్లియర్ చేస్తుంది? దేవుని ప్రేమనే క్లియర్ చేస్తుంది. దేవుడే క్లియర్ చేస్తాడు. నీతి అంటే ఆయనని, అంటే ఆయన్ని. యథార్థత దేవుడు ఇస్తేనే యథార్థత వస్తుంది. మనుషులు దాన్ని స్వీకరిస్తేనే కానీ వాళ్ళకి ఆ గుణగణాలు రావు. ఆయన యథార్థత మనం పొందుకున్నాం అనుకో, మన మార్గాలన్నీ సరళం వస్తున్నాయా తీసేస్తాడు. నీకు ముందేమైనా యాక్సిడెంట్ కాబోతుందేమో, నాకేమైనా యాక్సిడెంట్ కాబోతుందేమో, ముందు అది కొట్టేస్తాడు దేవుడు. అది సరళం చేసి అది క్లియర్ చేసేస్తాడు అక్కడ కదా. మనం స్పీడ్గా వెళ్తున్నామేమో, మా పాటికి మనం ముందుకు ఏమొస్తుందో మనకు తెలియదు. ఏమైనా కారణాలు ఉందనుకో, చెట్లు ఉన్నాయనుకో, ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించదు. అది మార్గం సరళం చేసినట్టే కదా. అక్కడ మనకేం కాకుండా చూసిందంటే అదే కదా మార్గం. మనం సేవ చేస్తున్నాం అనుకో, ఆ సేవలో ఏ అవమానం జరగకుండా, ఎటువంటి అడ్డంగం లేకుండా క్లియర్ చేస్తున్నట్టు అదే కదా సరళం చేసినట్టు కదా. కాబట్టి ఆయన అతుకొని నడవడం అంటే మామూలు విషయం కాదు. అతుకొని జీవించడం అంటే, ఆయన గుణగణాలు కలిగి ఉండడం అంటే మామూలు విషయం కాదు కదా. ఎట్లా ఉండాలంటే ఆయన దగ్గర ఏమంటారు, ఆయన ఎట్లా ప్రవర్తించిండో లోకంకి వచ్చి అట్లా నువ్వు ప్రవర్తిస్తానే కానీ ఆయన రాజ్యానికి హక్కుదారులం కాము, మనం ఆయన ఆస్తికి మనం వారసులం కాము కదా. ఆయన గుణగణాలు కలిగి ఉండడం అంటే మామూలు విషయం కాదు. అంటాం కానీ ఎవరు పాటించడం అనుకో మహాపుణ్యతం. అది గొప్ప విషయం. అది పాటించడం అంటే, ఎవరు పాటిస్తే వాళ్ళకి బహుమానం ఇస్తుంది అక్కడ, ఎవరు పాటిస్తే వాళ్ళకి కిరీటం వస్తుంది అక్కడ, ఎవరు పాటిస్తే అక్కడ ఆయనకు స్థలం ఇస్తాడు అక్కడ, ఎవరు పాటిస్తే వాళ్ళకి దేవుడు తన పక్కన కూర్చుని పెట్టుకుంటాడు. నేను పాటించలేననుకో నాకు అవమానం వస్తుంది, నాకు తీర్పు వస్తుంది అక్కడ. నేను పాటించిననుకో నాకు తన రాజ్యంలో స్థానం ఉంటుంది. కాబట్టి మనం పాటించుదాం ఇవన్నీ. అదేం చెప్తున్నాయన అవన్నీ కరెక్ట్ స్వీకరించి నడుచుకున్నాం అనుకో మనము కదా, ఆయన రాకడికి మనము హక్కుదారులం అయిపోతాం కదా. భక్తిహీనత ఉన్నదనుకో నువ్వు దాంతోటే పడిపోతావంట కదా. భక్తి ఏమంటారు, భక్తిమంతులాగా ఉండాలి. భక్తి నీ దగ్గర ఉన్న ఏమంటారు, భక్తిని మనం దూరం చేసుకోవడానికి వీల్లేదు కదా. కష్టం వచ్చిందనుకో ఆయన వదిలిపెట్టడానికి వీల్లేదు కదా. 8 చదువు. నీతిమంతుడు బాధ నుంచి తప్పింపబడను. చూడండి, భక్తిహీనుడంట బాధపాలవుతాడంట, నీతిమంతుడంట బాధ నుండి తప్పింపబడతాడంట. చూడండి, నీకు నీతి ఎక్కడ వస్తుంది అంటే ప్రభు దగ్గరనే వస్తుంది. అది ఎక్కడనో షాపులోనో ఎవరో చెప్తే రాదది. నువ్వు వాక్యం చదివి, మనం వాక్యం చదివి తన సన్నిధిలో మనం కూర్చొని వెతుకుతూనే తప్ప మనకు ఆ మార్గం చూపి వెళ్ళాడు ఆయన. తన క్యారెక్టర్ ఏంది, తన గుణగణాలు ఏంది, అసలు ఆయన ఎట్లా మాట్లాడతాడు, ఆయన ఎటువంటి కార్యం చేసి అనేది మనకు చూపిస్తాడు ఆయన. కాబట్టి ఎట్లా నడుచుకోవాలో, ఎట్లా ప్రవర్తించాలో నీకు చూపిస్తా అంటుండే ఆయన కదా. చాలు, అది సామెతలో 12వ అధ్యాయము ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఇది కూడా చూడండి, ప్రభు శిక్షించిననుకో ఆ శిక్షణ మనం స్వీకరించాలంటుండే ఆయన కదా. అప్పుడు జ్ఞానమును ప్రేమించినట్టు. జ్ఞానం ఎక్కడుంది? ప్రభువే కదా. అయితే ప్రభువు మనం ప్రేమించినట్టు శిక్షను ప్రేమించినామనుకో ప్రభువు మనం ప్రేమించినట్టే అంటుండే ఆయన. దురాలోచనలు గలవాడు నేరస్తులని ఆయన తీర్పు తీర్చను. చూడండి, భక్తిహీనత ఉందనుకో మనం స్థిరంగా ఉండలేమంట. ఎక్కడ స్థిరంగా ఉండలేము భక్తిహీనత తోటి. కాబట్టి భక్తిమంతులాగా మనం ఉండాలా.
నీతిమంతుల్లాగా మనం ఉండాలా కదా. నువ్వు స్థిరంగా ఉండాలంటే ఏముండాలంట, నీతిమంతులుగా నువ్వు జీవించాలా. తన భక్తి నీలో ఎప్పటికి ఉండాలంట కదా. యోగులారా యోగులారా తన పెరిమిటి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు పుల్లు, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. చూడండి, నీ ఆలోచన న్యాయయుక్తంగా ఉంటది. ఎట్లా ఉంటది? ప్రభు నమ్ముకుంటే చూడండి, లేకపోతే మనకు శిక్ష పెడుతుంది ఆయన, మనకు శిక్ష వస్తుంది. ఎవరు మనకు శిక్ష వస్తుంది కదా. కాబట్టి ప్రభు నీలో ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే ఒకరిని ఎక్కిరించలాగా ఉండడానికి వీల్లేదంటున్నాను కదా. చూడండి, భక్తిహీనుల మాటలు నరహత్య చేయను, ఇది ఎంతో డేంజర్ తెలుసా కదా. నువ్వు చెడ్డగా ఆలోచించినావు అనుకో, నువ్వు హత్య చేసినట్టే. హత్య చేయాల్సిన అవసరం లేదు, నరహత్య చేసినట్టే. నన్ను చెడ్డగా ఆలోచిస్తే మన తలంపులు మన ఆలోచనలు చెడ్డగా ఉండడానికి వీల్లేదంటున్నాను కదా. చూడండి, యథావంతుల నోరు నరహత్య ఎవరైతే చేస్తారో వాళ్ళని విడిపిస్తుంది అంటున్నారు. భక్తిహీనులను విడిపించేది ఎవరు? నీతిమంతులు ఉన్న వాళ్ళే కదా. నరహత్య చేయబోయే వాటిని కూడా విడిపిస్తుందంట మన నోరు, మన మాట, మన తీరు కదా. ఎట్లా విడిపిస్తుంది? మన ప్రభువుని అతుకొని నడుస్తేనే, ప్రభువుని పోలి నడుస్తేనే మనము నీకు ఎదురువాడి మనుషులు ఏంది అని చూపిస్తాడు ఆయన కదా. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏముంటదంటే, మనిషిని చూస్తేనే చెప్పాలా మనిషి అంటే ఎట్లా ఉన్నాడు. ఈయన మా సేటు ఉంటాడు, ఏమంటారు మా బిల్డర్ అంటాం మేము. ఆయన కొంతమంది చూస్తేనే చెప్తాడు ఆయన, ఏమైంది ఇలా కొంచెం ముఖం వేరే తిరిగి కనిపిస్తుంది అంటే. చూడంండి, ఆయన ఎప్పుడు కరెక్ట్ చెప్తాడు ఆయన. అరే మనుషుల బాధ ఈయనకి ఎట్లా తెలుస్తుంది కదా. ఒక దేవుని నమ్ముకుని ఆయన తక్కువ ఏమని చెప్పేస్తాడు. ఎట్లా తెలుసా? మరి ఏమైంది ఇలా ఎట్లా ఉన్నావు, ముఖం మంచిగా అంటే ఏమో టెన్షన్ తోటి ఉన్నావు, ఏమేమి చెప్పా అంటాడు ఆయన డైరెక్ట్ కదా. ఒక నమ్ముకుని అట్లా మాట్లాడుతున్నాడు. మనుషుల ఏముందో అనేది ఆలోచిస్తున్నాడు. నమ్ముకుని ఆలోచన ఉంటుందా? చెప్పేదాకా అర్థం కాదు కొందరికి కదా. కదా ఇట్లా అంటుంది చూడండి. మనము అలా చూస్తేనే చెప్పేస్తారంట కొంతమంది. చెప్తున్నాయి కదా, మా బాస్ చెప్పేశాడు ఆయన. మరి ఏమైంది ఈరోజు, టెన్షన్ ఉన్నావు, ఏమైంది ఈరోజు, తినలేవా, లేకపోతే ఏమో ఆలోచనలో ఉన్నా అని చెప్పేశాడు ఆయన తెలుసా. గుణగణం ఎట్లుండాలంటే చెప్పేటకల్లా సగం అర్థమైపోవాలి అలా బాధలైందనేది కదా. ఒక్కొక్క మనుషుడు వివేకం కొలది కుటీలా ముందనుకో నువ్వేం చేస్తావంట, తృణీకరింపబడతావంట, అంటే విరిచివేయబడతావు. కుటీలం మన దగ్గర పెట్టుకోవడానికి, కుటీలం అంటే ఒకరి మీద ఒక ప్రేమ. చూడండి, ఇద్దరు మనుషులు నీకు ఇష్టమైన వాళ్ళు, నీకు ఇష్టమైన వాళ్ళు వచ్చారు అనుకో నీ దగ్గరికి, ఇద్దరికి ఒకటేలా ట్రీట్ చేయాలంట, ఇద్దరికి ఒకటేలా స్వీకరించాలంట. ఒకరికి ఒకలాగా ప్రేమ, ఇంకొకరికి ఇంకోలా ప్రేమ చూపించామనుకో ఏమైతుందంటే అది కుటిలమైన ప్రేమ అవుతుంది కదా. నువ్వు ప్రేమ ఎక్కడ చూపిస్తున్నావు అంటే మనుషుల చూపిస్తున్నావు, కానీ నీకేం చేస్తున్నాడు దేవుడు, నీకు అసలు ఏం ఫలించకుండా. చూడండి, దేవుడే నేను తీసేస్తున్నా అంటున్నా అక్కడ నుంచి, ఆ ప్రేమల నుంచి. అప్పుడు నువ్వు ఎటుపోతావు? ఇంకా మేము ఇక్కడ చర్చికి వచ్చిన కొత్తలా మేము ఆంటేమడి గౌడ్స్ వాళ్ళ ఇళ్ళకి అక్కడిక్కడ వెళ్తుంటాం అనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తుండే తెలుసా, ఆంటీకి ఒకలాగా మాకు ఒకలాగా చేస్తుండే మర్యాద. మేము అసలు అంటే మేము పిల్లలం కదా, మాకంత చిన్నగా ఉన్నప్పుడు, అది దగ్గర 15-16 సంవత్సరాల కింద. ఏమనుకుంటున్నాం అంటే మనకు తెలియదు అనుకుంటున్నాం కదా. వాళ్ళు ఆమెకు ఒకలాగా మాకు ఒకలాగా ట్రీట్ చేస్తుండే వాళ్ళు కదా. అది చూడండి, కుటిలమైన ప్రేమ చూపిస్తే ఆయనైతే విరిచేస్తుంటున్నాడు, ఆయనని తొలగించేస్తుంటున్నాడు అక్కడ నుంచి. కాబట్టి ఎక్కడ ఉంటుంది నీకు ప్రభు ప్రేమ కదా. ప్రభువు నీకు ఎట్లా నీకు ప్రభు ఫలాలు నీకు ఎట్లా వస్తాయి? కుటిలమైన ప్రేమ చూపిస్తే. నమ్ముకున్న దగ్గర నీకు గుణగణాలు ఉంటాయి తెలుసా కదా. ఎవరైతే కొత్త నమ్ముకుంటారో, లేకపోతే పూర్తిగా నమ్ముకున్న దగ్గర ఈ గుణగణాలు ఉంటాయి, ఒకరికి ఒకలాగా ఒకరికి ఒకలాగా. కాబట్టి ఉన్నాయనే చూపిస్తున్నాయి ఆయన కదా. ఆహారం లేకపోయినా తన పశువుల ప్రాణమును దయతో చూసి వాత్సల్యము క్రూరత్వమే. చూడండి, నువ్వు నీతిమంతు ఉన్నావు అనుకో, పశువు మీద కూడా ప్రేమ చూపిస్తావంట. నిజాది అంటే నువ్వు మంచిగా ఉంటే, యథార్థంగా ఉంటే, ప్రభు గుణగణాలు నీ దగ్గర ఉన్నాయి. పశువు మీద ప్రేమ చూపించినాడు, మనుషుల మీద చూపించలేమా కదా. తన పశువుల మీద ప్రేమ చూపించినావు, ప్రాణార్పణము దయతోనూ చూసినంట. చూడండి, దయతోడు ఇట్లా చూశాడంట. కాబట్టి ఏముంటదంటే నువ్వు నీతిమంతులు ఉన్నావు అనుకో, ఆటోమేటిక్ నీకు దేవుని గుణగాలు వచ్చేస్తాయి కదా. చెప్పడమే కాకుండా పాటించడం చాలా అవసరం అంటుండే ఆయన. వినడమే కాకుండా దాన్ని పాటించడం చాలా అవసరం. మళ్ళీ ఇంకోటి కూడా నేను చెప్తున్నా కానీ నేను పాటించలేననుకో
నేను ఫలించలేను కదా, ఆయన దగ్గర నేను ఫలం పొందుకోలేను, ఆయన రాజ్యంలో నీ హక్కుదారిని కాను కదా. 15 చదువు, 14 కాదు 14. ఒకడు తన నోటి ఫలము చేత చూడండి ఇక్కడ చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తి పొందును, తృప్తిగా మేలు పొందున్నాడు. చూడండి, నువ్వు మాట్లాడే మాట నీకు మేలుగా ఉండాలి అంటుండి. ఇక్కడ మనం మాట్లాడే మాట మనం మేలు లేకపోతే ఏం లాభం మనం మాట్లాడి. ఇప్పుడు చూడండి, ఈ వాక్యం నేను చెప్తున్నా, నేను చదువుతున్నా, అది నేను పాటించాలనుకో ఏం లాభం అది నేను చెప్పి కదా. నేను కుటిల మనిషిని కదా, నాకు కూడా ఎక్కడో దేవుడు నన్ను కూడా తీసేస్తాడు నేను ఆ వాక్యం పాటించలేకపోతే కదా. ఎప్పుడు కానీ మనం ఫస్ట్ మనం అది చేసుకోవాలి కదా. నీ నోటి మాటనే నీకు ఫలం ఇస్తుంది అంటున్నాయన. నీ నోటి మాట నువ్వు తృప్తిగా ఉంటావంట, మేలు పొందుతావంట కదా. మరి ఇంత క్లియర్ గా రాయబడ్డాక మనం ఎట్లా మాట్లాడాలి మనుషులతోటి, ఎట్లా ప్రవర్తించాలా మనుషులతోటి, ఎట్లా నడుచుకోవాలా మనుషులతోటి, దేని గుణగణాలు ఎట్లా ఉన్నాయి మనకు చూపిస్తున్నాం. మరి మనం పాటించలేకపోతే ఎట్లా పోతాం మన రాజ్యంలోకి, ఎట్లా హక్కుదారులం అవుతాం మన రాజ్యానికి. చూడండి, ఇప్పుడు మా అయ్యకు మా నాయనకు 2 జాగాలు ఉన్నాయి, అలా నాకు మా తమ్మునికి వచ్చింది. ఎందుకు వచ్చింది? నేను ఆయన కొడుకుని కాబట్టి వచ్చింది కదా. మరి అక్కడ తన రాజ్యంలో నీకు స్థానం కావాలంటే, నాకు స్థానం కావాలంటే మనం ఎట్లా నడుచుకోవాలి ఆయన దగ్గర, ఎంత కరెక్ట్ ఉండాలి ఆయన దగ్గర. తన బిడ్డను నేను అన్నట్టుగా చూపించుకోవాలా. అట్లా చూపించుకోమంటుండే, అట్లా చూపిస్తేనే కానీ ఆయన రాజ్యంలో మనకు హక్కుదారులం కావాలకి, మన ఆస్తికి మనం హక్కుదారులు కావాలంటే, తన రాజ్యంలో మనకు స్థానం కావాలంటే ఎట్లా నడుచుకోవాలో చూడండి. ఇక్కడ మన నోరు ఎట్లా ఉండాలంట, మన మాట ఎట్లా ఉండాలంట ఆయన చూపిస్తున్నాయి ఆయన కదా. నీ నోటి మాటతోటే నువ్వంట తృప్తి పొందుతావంట, నువ్వు మేలు పొందుతావంట. మేలు కావాలంటే ఏం కావాలా? ఆయన రాజ్యం మేలు కదా, ఆయన తోటి మేలు పొందాలా మనం కదా. మనుషులతో మేలు కాదు ఇక్కడ. ఇవన్నీ క్రియలలో చూడండి, నీ క్రియలకు నీవే ఫలం పొందుతావు, నా క్రియలకు నేనే ఫలం పొందుతా. నేను చేసే పనికి నాకే ఫలం వస్తుంది, నాకే జీతం వస్తుంది. నేను ఎవరి కోసం అయితే ప్రాణం చేస్తుంది అనుకో కదా, దానికి ప్రతిఫలం నాకు దేవుడు ఇస్తా అంటుండు. నేను చేయలేను అనుకో, నాకు ప్రతిఫలం రాదు ఆయన దగ్గర ఫలం రాదు. కాబట్టి ఎవరి క్రియలకు వాళ్ళకి ఫలం ఇస్తా అంటున్నాయి ఆయన, మనుషులు కాదు ఇచ్చేది, దేవుడు ఇస్తా అంటున్నాయి ఆయన కదా. ఆయన ఇచ్చే ఫలము ఎట్లా ఉంటది అంటే సమృద్ధిగా ఉంటది, అధికంగా ఉంటది, తృప్తిగా ఉంటది. అది ఎవరు మళ్ళీ తీసుకోలేరు నీ దగ్గర నుంచి. ఆయన మేలు ఇచ్చిండు అనుకో, ఆయన దీవెనలు ఇచ్చిండు అనుకో, మళ్ళీ తీసుకోలేడు ఆయన. 3 అంటే మూర్ఖుడు ఎట్లా ఆలోచి తప్పుగానే ఆలోచిస్తారు కాబట్టి తప్పుగానే అది కరెక్ట్ అనిపిస్తుంది ఆయనకి. కాబట్టి మనం కానీ 3లాగా ఆలోచించడానికి వీల్లేదంటుండే ఆయన కదా. నీకు ఇష్టమైన మార్గం అంటున్నది, నువ్వు ఎట్లా ఆలోచిస్తుంది నీకు అట్లనే అనిపిస్తుంది. జ్ఞానంతో ఆలోచించడం అనుకో, ఆలోచన నీకు వస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? అంగీకరిస్తావు. ఆలోచన అంగీకరించి, అరే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది రైట్, దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనము ఇట్లా ఉండాలి, ఇట్లా నడుచుకోవాలని చూపిస్తా ఉంటదంట కదా. జ్ఞానంతో మనం ఆలోచించడం అనుకో, దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఎట్లా ఆలోచించాలా, ఎట్లా మాట్లాడాలా, ఎట్లా వాక్యం చెప్పాలా, ఎట్లా పాటలు ఆడాలా, ఎట్లా ప్రేర్ చేయాలా, ఇతరులను ఎట్లా ప్రేమించాలా, ఇతరులతో ఎట్లా ప్రేమ చూపించాలా మనుషులతోటి కదా. చూడండి, ఆయన చెప్తా ఉంటే కొంతమంది మారిపోయారు అంతే కదా. ఆయన ప్రేమ ఎట్లా చూపించిందంటే ఎవరికి తక్కువ చూపించాడు ఆయన ప్రేమ. ఎంతమంది వస్తే అంతమందికి, ఎంతమంది ఉండి అంతమంది డౌట్ క్లియర్ చేసిపోయింది ఆయన కదా. ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ ఇచ్చిపోయింది ఆయన కదా. ఒకరికి అరే నాకు లేదు టైం ఈ రోజు అనలేడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన పోలి నడుచుకుంటున్నావు అంటే, నీ నోటి మాట, నీ క్రియలు ఎట్లా ఉండాలంటే, నీ మార్గం ఎట్లా ఉండాలంటే, నీతిమంతుల మార్గం ఎట్లా ఉంది, సరళంగా ఉంది. కాబట్టి నువ్వు అట్లా నడుచుకోవాలంటున్నా ఆయన. మనం నమ్ముకున్నాం కాబట్టి మనం నీతిమంతులు జీవించాలంటే ఏం చేయాలా? ఇవన్నీ మనం పాటించాలా. అప్పుడే గాని ఆయన రాజ్యంలోకి మనము హక్కుదారులం కాము. చూడండి, కోపం వచ్చిందనుకో అది నిమిషాలు నీకు అది ఏంటంటే చూపిస్తారు ఆయన కదా. ఇంకోటి ఏం తెలుసా? కోపపడ్డం అంటే ఎక్కువ శాతము చెడే జరుగుతుంది ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే అంతే. నువ్వు కోపపడ్డావు అనుకో చెడే జరుగుతుంది మన జీవితంలో. అందుకే కోపం అసలే ఉండడానికి వీలు అంటున్నా. మూఢుడు అంటే మూర్ఖుడు. మూర్ఖికి కోపం వచ్చిందనుకో దానికి ప్రతిఫలం ఎంబడే వస్తుందంట. ఎంబడే ఎందుకంటే నష్టం జరుగుతుంది కాబట్టి ఎంబడే వచ్చేస్తుంది ఆ ప్రతిఫలం. కాబట్టి మేలు జరుగుతుంది కానీ మెల్ల జరుగుతుంది. అది మేలుకు కొంచెం టైం పడుతుంది, మేలు ఎంబడే జరగదు. కాబట్టి ప్రభువు నీ జీవితంలో కార్యం చేయాలంటే ఆయన మెల్లగా చేస్తాడు. ఆయన తొందరగా చేసిన దానికి విలువ ఉండదు, దానికి వాల్యూ ఉండదు తొందరగా చేస్తే. కాబట్టి నువ్వు మురుకులాగా ఆలోచించమంటున్నాయన. మురుకులాగా ఆలోచించమనుకో ఏమవుతుంది? అది తొందరగా నీకు రిజల్ట్ చూపిస్తుందంట. చెడే జరుగుతుంది కాబట్టి రిజల్ట్ వచ్చేస్తుంది అక్కడ. కాబట్టి నీకు మంచి జరగాలంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం యథార్థంగా ఆలోచించాలా, కొంచెం నెమ్మదిగా ఆలోచించాలా కదా.
ఒక గోడ ఎట్లా కడుతున్నామో అంత చక్కగా మన ప్రయాణం ఉండాలా, అంత చక్కగా మన మాట తీరు ఉండాలా, మన ప్రవర్తన ఉండాలి. వంకర తింకర ఉన్నాం అనుకో మనము, మన సేవ ఫలించదంటుండే ఆయన. మన దగ్గర నీతిమంతుల గామంటుండే ఆయన కదా. చూడండి, వివేకి నిందనంట వెల్లడి పరచడంట. వివేకి ఏం చేశాడంటే తప్పు చేసిన వాళ్ళని చూపించాడు. ఈమె తప్పు చేసింది చెప్పడంట. ఆయన మనసులో పెట్టుకుంటాడంట. వివేకి మూర్ఖుడైతే అందరికి డబ్బు జాటి కొట్టేస్తాడు. పలానా ఇట్లా చేసిండు, పలానా ఇట్లా చేసిందని. కాబట్టి మన వివేకం ఉన్నదంటే మన దగ్గర ఏం చేయాలంటే ఎవరైనా తప్పు చేసిన కాదు నీ మనసులో పెట్టుకోమంటుండే ఆయన, చెప్పమంటుండే ఇతరులకి కదా. అదేమైతే అప్పుడు అదో మురుగునికి నీకు ఏమంటారు తేడా లేకుండా అయిపోతుంది. కాబట్టి నీ మనసులో పెట్టుకోమంటుండే ఆయన. అది పెట్టుకొని దేవుని దగ్గర చెప్తే గానీ మనుషులుగా చెప్పాల్సింది. అది ఇంత పెద్దగానే అవుతుంది. అది ఇంత పెద్దగా అయి పెద్ద లొల్లి అయిపోతుంది. అది కానీ దానికి ఏమి ఉండదు ఇంకా అంతుమూలు అనేది. పెద్దగానే అయితే దగ్గర తక్కువ కాదు అది. కాబట్టి నీకేమన్నా తెలిసిందనుకో వివేకి నిందను అంట మనసులో పెట్టుకోవాలంట. సత్యవాది, సత్యం వాదించేటోళ్ళు నీతిగా మాటలు పలుకుతారంట. సత్యం ఎవరైతే చెప్తురో, వాక్యం ఎవరైతే చెప్తురో వాళ్ళ మనసులో సత్యమే ఉండాలా, నీతే చెప్పాలా, నిజాయితీ చెప్పాలా కదా. అబద్ధం చెప్పడానికి వీలు లేదంటున్నా ఆయన. కుట్ర సాక్షి, కుట్రతోటి నువ్వు సాక్ష్యం, కుట్రతోటి నువ్వు చెప్పినావు అనుకో దానికి ఏమంటారు మోసం మాటలే వస్తాయంట. మోసపు మాటలే పలుకును, మాటలే చెప్పును, మోసం మాటలే వస్తాయి కుట్రతోటి చెప్పినావంటే. కాబట్టి ప్రభుని నమ్ముకున్నప్పుడు ఏముండదంట మన దగ్గర. మొత్తం ఎట్లా అంటే మనం బయటకి ఎట్లా కనిపిస్తున్నాము క్లియర్ గా, లోపల కూడా అట్లే ఉండాలంట. మనం సాపుగా ఏమంటారు, ఏం మచ్చ లేకుండా, ఏ మురికి లేకుండా కదా, ఏ కాలుష్యం లేకుండా, ఏమంటారు ఏ కల్తీ లేకుండా మనం జీవిస్తేనే కానీ తప్ప మన సేవ ఫలించలేదు. చూడండి ఇక్కడ చూపిస్తుంది వాక్యం, మనం ఏదో మాట్లాడేది కాదు ఇక్కడ కదా. చూడండి, కుటిలం పెట్టుకొని వాక్యం చెప్పడం కానీ, కుటిలం పెట్టుకొని ప్రేమ చూపడం కానీ నడవదంటది అంత ఆయన దగ్గర. కాబట్టి నువ్వు నేను మనమందరము ఆయన రాజ్యంలో హక్కుదారులంగా ఉండాలంటే కుటిలం తీసేయాలా కదా. ఇట్లా వివేకి ఎట్లా ఆలోచిస్తాడో, ఒక నీతిమంతుడు ఎట్లా మన ప్రభు నీతిమంతుడు కాబట్టి ఆయన ఎట్లా ఆలోచించుండో మనం అట్లా ఆలోచించి నడుచుకోవాలా కదా. చూడండి, కత్తి ఎట్లా ఓడుస్తుందో అసలు మాటలు ఉన్నాయంట, కానీ జ్ఞానంతో మాట్లాడితే ఆరోగ్యం కలదు అంటున్నాను కదా. ఆరోగ్యము చూడండి, నువ్వు జ్ఞానంతో మాట్లాడితే ఆరోగ్యం వస్తుంది. నువ్వు ఎట్లా సూటిగా ఇట్లా పొడిచినట్టు మాట్లాడినావు అనుకో కోపం వచ్చేస్తుంది. మనుషులు నీ దగ్గరికి వెళ్ళి దూరం అయిపోతారు, నిన్ను వదిలేసిపోతారు కదా. ఏమంటారు, ఒకవేళ నువ్వు నువ్వు వాక్యం చెప్పినా సరే ప్రేమతోటి చెప్పాలంట, ఇట్లా బెదిరించినట్టు చెప్పడానికి వీల్లేదంట. చూడండి, ప్రేమ చూపించడం మనకు చాలా అవసరం అంటున్నాయి ఆయన. ఎట్లా చెప్పాలా అంటే మొత్తం తరబీదు పొందిన వాళ్ళకి, అన్ని తెలిసిన వాళ్ళకి కొంచెం గట్టిగా చెప్తే నడుస్తుంది. కానీ కొత్తగా చెప్పినామనుకో వాక్యం ఎవరికన్నా కొంచెం ప్రేమతోటి చెప్పాలంట వాళ్ళకి కదా. ప్రేమతోటి చెప్తే గానీ వాళ్ళకి అర్థం కాదు ఆ విలువ ఏందనేది కదా. చూడండి, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా రాయబడ్డది వాక్యము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమే ఏమంటారు నుండును, క్షణమే ఉండునంట, క్షణం మాత్రమే నుండును. చూడండి, నువ్వు నిజం మాట్లాడితే నిత్యము ఉంటదంట, స్థిరంగా ఉంటదంట. అబద్ధం మాట్లాడినావు అనుకో ఆ క్షణమే ఉంటది అంటుండే ఆయన. కాబట్టి నువ్వు ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనం ఏమున్నదో అదే చెప్పాలా. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది అదే చూపించాలా మనుషులకి కదా. నువ్వు కాదు మనం కాదు చేసేది. నీ జీవితంలో ఏమైనా కార్యాలు జరుగుతున్నాయంటే, నీ సేవలు ఏమైనా కార్యాలు జరుగుతున్నాయంటే అది ప్రభే చేస్తుండని చెప్పాలా మనము కదా. 20 చూడండి, కీడు ఎవరైతే కల్పిస్తారో వాళ్ళ హృదయంలో మోసం ఉంటది అంటున్నాయి. మోసం కలదు. కాబట్టి నువ్వేం చేయాలంటే కీడు చేయడానికి ప్రయత్నం చేయడానికి వీలు లేదు. కీడు ఉందనుకో దానికి ఏమంటారు అది పోవడానికే ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని నువ్వు పాటించడానికి అదేం చేస్తుంది, నీ నేలుతుంది. అది కీడు నేలిందనుకో మనం అట్లనే పోతాం మన జీవితాలుగా కదా. ఎక్కడ మనం ఫలించలేమంటున్నాను. కీడు నీ హృదయాన్ని వెళ్తుంది కదా. సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సమాధానంతో నువ్వు ఆలోచన చెప్పినావనుకో, సమాధానంతో నువ్వు చెప్పినావనుకో దానికి ఏమవుతుందంట, సంతోషం ఉంటదంట కదా. కాబట్టి మనం మాట్లాడే మాటలు, మనం చెప్పే వాక్యం కానీ ఇతరులకు ఎట్లా ఉండాలంట, ఏమంటారు ఒక సపోర్టింగ్ ఉండాలంట కదా. నమ్ముకున్నప్పుడు ఎట్లా ఉండాలంటే వాళ్ళు ఎదురాలని ఏమన్నా పడాలా అంటున్నాయన.
ఫలించలేము ఆయన దగ్గర. ఒకటే పడితే ఆయన రాజ్యానికి హక్కుదారులం, పడలేమనుకో మనుషులకి మనకు తేడా లేకుండా అయిపోతుంది. నమ్మినోళ్ళకి నమ్మనోళ్ళకి తేడా లేకుండా అయిపోతుంది కదా. నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు. భక్తిహీనుడు కీడు ఎప్పటికీ నీకు వస్తూనే ఉంటది. భక్తిహీనత, భక్తి నీ దగ్గర లేదనుకో, ప్రభు భక్తి నీ దగ్గర లేకపోతే ఉంటది అంటుండే ఆయన. కాబట్టి మనకు కీడు కన్నా మేలే కావాలా. ఎందుకంటే మనము అబద్ధం చెప్పినాం అనుకో మనం ఫలించలేము, కీడు చేసినాం అనుకో మనం ఫలించలేము, మోసం చేసినాం అనుకో మనం ఫలించలేము. కాబట్టి నీతిమంతులను జీవించడానికి ప్రయత్నం చేద్దాం కదా. 22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు విహేయములు, సత్యవర్తులు అనే సత్యమైన వార్తనే, సత్యమైన వాక్యమే నువ్వు చెప్పాలా, అబద్ధం చెప్పడానికి వీల్లేదంటున్నాయన. అబద్ధం ఆడినావు అనుకో ఆయనకి ఇష్టం కాదంటు. ప్రభుకి ఇష్టంగా ఉండాలంటే సత్యమే చెప్పమంటున్నాయన. కాబట్టి మన సేవలో ఇవన్నీ ఆయనకి ఏమైతే ఉండొద్దు అంటుండో అవి ఉండడానికి వీలు లేదు. ఏవైతే ఉండాలనుకుంటున్నాయో మనం పెట్టుకొని మనం నడవాలా. చూడండి, నీ మనసులో ఎట్లా ఉందో మనం చూసుకోవడం మనమే ప్రయత్నం చేయాలా. ఎవరి హృదయంలో ఏ ఆలోచన ఉందో మనకు తెలియదు. కాబట్టి నీ హృదయం దేవుని దగ్గర ఎట్లా సమర్పిస్తున్నావో మనుషుల దగ్గర అట్లే నువ్వు నడవమంటుండే ఆయన కదా. 23 వివేకి అయిన వాడు మూఢత్వము వెల్లడి చేయుదురు. చూడండి, నువ్వు హృదయం నీవు ఎట్లా అంటున్నా వివేకంతో ఆలోచన చేసి నువ్వు చెప్పాలా కదా. ఒక మూర్ఖుని లాగా, ఒక ఏమంటారు నమ్ముకుని లాగా చెప్పకుండా, నమ్మినలాగా దేవుడు ఎట్లయితే బలి అయిండో మన కోసము, ఎట్లయితే తన జీవితాన్ని మన కోసం త్యాగం చేసిండో, ఎట్లయితే తనను తాను మన కోసం అర్పించుకుండో, అవన్నీ మన మనసులో పెట్టుకొని మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలంట కదా. 24 శ్రద్ధగా పనిచేయవాడు 25 ఒక నిర్హృదయము వేయగల మాటలు నీ సంతోష పెడతాయి కదా. నీతిమంతుడు చూడండి, నీతిమంతుడు తన పొరుగువారంటే ఎవరు చెప్పండి? పక్కోళ్ళే కదా. పక్కోళ్ళు ఎప్పుడు కానీ నాశనం అయిపోవాలా అని మనం కోరుకోవడానికి వీలేదంటున్నాము. ఇలా బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ ఎవరైనా సరే కదా. ఏం చేయాలంట? అందరూ బాగుపడాలా మనతో పాటు, అందరూ మంచిగా ఉండాలా మనతో పాటు, అందరూ రక్షణకు రావాలా, అందరూ దేవుని ప్రేమ తెలుసుకోవాలా, అందరూ దేవుని కోసం తెలుసుకోవాలంటే ఇవన్నీ మనం పాటించాలా. అని ఏవైతే నీ దగ్గర ఉండదంటుండో అవి తీసేసేయాలి మన దేవునికి వెళ్ళి. ఏవైతే పాటించమంటుండో మనం పాటించాలి కదా. దేవునికి ఏదైతే ఇష్టం లేదో అది నీ దగ్గర ఉండడానికి వీలేదు అని ఇక్కడ వాక్యం సూచిస్తుంది మనకి కదా. 28 నీతి మార్గం నందు జీవము కలదు. చూడండి, నీతి మార్గం నందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. కాబట్టి నువ్వు నీతి మార్గంలో నడిచినావనుకో నీకు జీవం కలదు. కానీ మళ్ళీ ఇంకోటి ఏమంటుండే ఇక్కడ, ఇంకోటి గురించి అంటున్నాను, జీవంతో పాటు మరణం కూడా ఉండదంటున్నాయన. మరణమే లేదు, ఆ త్రోవలో మరణమే లేదంటున్నాయన. కాబట్టి నువ్వు ఇక్కడ కానీ మీద నువ్వు బ్రతికి ఉండాలంటే ఏం చేయాలంట? నువ్వు ఆయన అనుసరించి నడుచుకోవాలంట. నీకు ఒకటి కాదు, 2 ఇస్తాంటున్నాయన. జీవం ఇస్తాడు నీకు, ఆయన త్రోవ మరణం కూడా లేదంటున్నాయన కదా. నువ్వు చనిపోవు అంటున్నాయన. కాబట్టి ఇది మనం మనసులో పెట్టుకొని నడవాలా కదా. 14 సామెతలు 14 అధ్యాయము 5:1 చదివిస్తే అయిపోతుంది. 14 అధ్యాయము 5వ వచనం. చూడండి, మనం ఒక నమ్మకమైన సాక్షిగా ఉండాలా. అబద్ధం చెప్పడానికి మనకు అసలే వీలేదు. కాబట్టి ఎవరైతే కరెక్ట్ లేదో వాళ్ళు కరెక్ట్ కావడానికే ప్రయత్నం చేయాలా. నేను కరెక్ట్ లేననుకో నేను కరెక్ట్ కావాలా. నేను ఎక్కడన్నా అబద్ధం చెప్పిననుకో దానికి సరి చేసుకోవాలా నేను కదా. నమ్మకమైన మనస్సాక్షిగా మనం ఉండాలి కదా. కాబట్టి మనం నమ్మకమైన ప్రభువుకి మనం నమ్మకమైన దాసులాగా ఉన్నాం అనుకో మన సేవ ఫలిస్తుంది, మనం ఫలిస్తాము. మనం అంటారు హక్కుదారుల మీద ఆయన వచ్చినప్పుడు ఎప్పుడైతే తొందరగానే ఎదుర్కోగలుగుతావు, తొందరగానే నువ్వు స్వీకరించగలుగుతావు. అబద్ధం చెప్పినావు అనుకో, నీ మనసులో కుట్టిలేం పెట్టుకున్నావు అనుకో, నీ తోవ ఇంకర ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది? మన సేవ ఫలించలేము. ఆయన వచ్చేటప్పటికి మనం ఎక్కడో ఉంటాము. అప్పుడు తీర్పు పొందేవారుగా ఉంటాం. మనం తీర్పు తీర్చేవారిగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం కదా. ఏవైతే అయినా దేవుడు మాకు ఉండదంటే మనం మనసులో ఉన్నాయనుకో అవి తీసేసుకుందాం కదా. నీతిమంతులు మనం జీవిస్తాం, యథార్థంగా మనం జీవిస్తాం కదా. ఆయన రాజ్యము ఆయన వచ్చేంత వరకు మనం ఏ నింద మన మీద లేకుండా, ఎవరు మనం అసహించుకోకుండా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం కదా. దేవుడు మనతో మాట్లాడుతుంది కాబట్టి ఒక గోడ ఎట్లా కట్టబడుతుందో
అట్లా మన సేవ అట్లా కరెక్ట్ ఉండాలంట, మన గుణగణాలు కానీ మన ప్రవర్తన కానీ. కాబట్టి ఇవన్నీ మనం చూసుకొని నడుచుకుందాం. కాబట్టి దేవుడు తన మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శ్రోతల ద్వారా గొప్ప దేవుని వందనాలు చేస్తుందని వాగ్దాన పండుగ వందనాలు శోభ. మీరు మాకు సాయం తెచ్చేసి విడుదల తెచ్చేసి వాక్యం బట్టి నడుచులాగా మీరు మాకు సాయం తెచ్చండి, విడుదల తెచ్చండి. ఇక నీకు ఏమైతే అసహ్యకరం ఉందో అది మేము తీసేసి నడుచుకోవాలి శోభ. మీరే మాకు సాయం తెచ్చేసి గొప్ప దేవునికి వందనాలు చేసిన ఎవరైతే పాటిస్తలేరో వాళ్ళందరూ పాటించలాగునా, ఒకవేళ పాటిస్తే నీకు వందనాలు శోభ. ఎవరైతే పాటిస్తలేరో అందరూ పాటించలాగా మీరు సాయం తెచ్చేసి విడుదల తెచ్చేసి ఎంతమంది నశించిపోతారో శోభ వాళ్ళ మీ స్వార్థ ప్రకటించలాగునా మీరు మాకు సాయం తెచ్చేసి ఈ సాక్ష్యం ఉండేలాగా మీరు మాకు సాయం తెచ్చేసి మీరు సిద్ధపరచుకోమని వేసిన రాష్ట్రం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. రవి బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. అంశాల కోసం ప్రార్థించగలుగుతారా రవి బ్రదర్? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఒక్క నిమిషం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభానికి ఎంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ నీకెంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోతాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రభావ, ఈ గడిచిన కాలం అంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు, మమ్మల్ని సజీల లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా. ఇక నూతన దినం మాకు అనుగ్రహించినందుక నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా. సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకే చెల్లించుకుంటున్నాం. నా దేవ, నా ప్రభా, ఈ సాయంకాల సమయంలోనైనా మీ సన్నిధిలో సమయం గడిపే కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించేందుకే నీకు ఎంతో వందనాలు ప్రభా. వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినారు ప్రభా. ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడినందుకే నీకు ఎంతో వందనాలు ప్రభా, కృతజ్ఞతలైనా. ప్రతి దశలోనైనా మేము బహు జాగ్రత్తగా పరిశుద్ధంగా మీ కొరకు జీవించాలా. అపవిత్రమైన జీవితం నుంచి మాకు విడుదల కల్పించినైనా ఓ ప్రభా, నీతిగా న్యాయంగా మేము జీవించాలా ప్రభా. మీరు నీతి గల న్యాయవాది ప్రభా. ప్రతి దశలోనైనా మా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారానికి లోబడి క్రీస్తుని పోలినైనా మిమ్మల్ని పోలి మేము నడుచుకునే కృప మాకు అనుగ్రహించండి. మాలో ఇంకేమైనా ఆయాస్తకరం ఉంటే ప్రభావ వాటి మీ సంధిలో మేము ఒప్పుకుంటున్నానైనా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలనైనా, మీ కనికరం పొందాలా, మీ కృపలో మేము జీవించాలైనా, పశ్చాత్తాపంతో యథార్థ హృదయంతో ప్రభావ మీ పాదాలు పట్టుకునైనా మేము నా దైవ మీ సన్నిధిలో మేము మా హృదయాలను సమ్మతిపరచుకోవాలా. మమ్మల్ని పరిశుద్ధపరచండి నా దేవ. నా తండ్రి ఎక్కడ మేము తప్పిపోతున్నామో ప్రభావ వాటి నుంచి మాకు విడుదల కల్పించినైనా నా దేవ, వాటిని మేము ఒప్పుకొని విడిచిపెట్టినైనా సంపూర్ణకు మేము సాగిపోవాలని మీ కృప దయచేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో మీరు బలపరిచిన హెచ్చరించేందుకు నీకు ఎంతో వందనాలు. వాక్యం మా హృదయంలో నీరు కట్టు ఫలింపజేసి ఆ వాక్యం ప్రకారంగా మేము జీవించలాగినా ప్రవర్తించలాగినా మీరే సహాయకులు ఉండమని ప్రార్థిష్టం. మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా. వాక్యం చెప్పిన మీ దాసును కూడా మీరు దీవించి ఆస్వాదించి ఇంకా నూతన మీరు బలంతో నింపి ప్రతి చోట మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిష్టమైనా. తను చేసే పరిచయలు కూడా మీరు దీవించి ఆస్వాదించండి, కొన్ని కుటుంబీకుల్ని ఆస్వాదించమని ప్రార్థిష్టమైన. ఆ రీతిగా ప్రభావ ప్రతి ప్రార్థనాంశాల గురించి మేము ప్రార్థిష్టమైన నా దేవ, ప్రతి ఒక్క జీవితాల్లో ప్రభావ మీరు అద్భుతాలు ఆశ్చర్యకాలు మీరు జరిగించమని ప్రార్థిష్టమైన. ఓ దేవ యేసయ్యానికి ఎంతో వందనాలు ప్రభావ. నిత్యం ప్రభావ ఇక్కడ జరుగుతున్న ప్రతి ప్రార్థనలో మీరు మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థిష్టం. మీ కృప వెంబడి కృప అనుగ్రహించినైనా ప్రతి ప్రార్థనాంశాల్లో మాకు గొప్ప విజయం దయచేయమని ప్రార్థిష్టమైన. మన్యం దగ్గర గురించి మేము ప్రార్థిష్టం, కుటుంబీకుల గురించి మేము ప్రార్థిష్టం, మీ కనికరంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టమైన. వారి పాపంలో క్షమించండి, రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిష్టమైన. ఆ రీతిగా ప్రభావ సుమతి గురించి మేము ప్రార్థిష్టం, దేవ తన మ్యారేజ్ గురించి మేము ప్రార్థిష్టం, మంచి సంబంధం మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టం. ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి శక్తులను గద్దిస్తున్నాం యేసుక్రీస్తున్నామన్న. అయినా మీరే గొప్ప కార్యం జరిగించినైనా నా దేవ మంచి ప్రభుత్వం మీరు అనుగ్రహించి మీ మహిమార్థమై నిలబెట్టమని ప్రార్థిస్తాను. జీవితాన్ని మీరు సెటిల్ చేయండి అయినా, మీ వైపు చూస్తున్నామైనా మీరే మార్గం చూపించమని ప్రార్థిష్టమైన. ఓ దేవ ప్రతి మానవ తలంపులను కొట్టివేయమని ప్రార్థిష్టమైన. మీ తలంపులు మీ జ్ఞానం చేత నింపి ఒక దేవ ఒక మ్యారేజ్ విషయంలో మీరు గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిష్టమైన. దుష్ట శక్తులు వేసి ప్రతి ప్లాన్స్ ని క్యాన్సిల్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభావ నా దేవ నా తండ్రి కేబీపీఎం గ్రూప్ లో బ్రదర్ సిస్టర్ అందరి గురించి మేము ప్రార్థిష్టమైన. వ్యక్తిగతంగా ప్రతి కుటుంబం గురించి మేము ప్రార్థిస్తాం దేవా. ప్రతి ఒక్క బిడ్డ మీరు దర్శించండి, నూతనంగా మీరు అభిషేకించండి అయినా మీ యొక్క మహిమార్థమై నిలబెట్టమని ప్రార్థిస్తాం. నా దేవ నా ప్రభావ మీరు అక్కడ బహు సమీపం ఉంది, మేము సిద్ధపడాలా, అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రవదించండి, నూతనంగా అభిషేకించండి, కృపావరాల చేత నింపండి ప్రభావ. నా దేవ ప్రతి చోట మీకు సాక్షిని పెట్టుకోమని ప్రార్థిష్టమైన. ఆర్థికంగా ప్రతి కుటుంబాలు మెరుగుపరచమని ప్రార్థిష్టం. అప్పుల నుంచి ప్రతి ఒక్కరిగా ఆర్థిక స్థితి నుంచి ప్రభావ విడుదల కల్పించమని ప్రార్థిష్టమైన. ప్రతి చీకటి శక్తి మీరు గద్దించమని ప్రార్థిష్టం. ప్రతి ఒక్క కుటుంబాలు మీరు సమృద్ధిగా మీరు ఆశీర్వదించి మీ మహిమార్థమే నిలబెట్టమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేష్టమైనా మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రభావ. నా దేవ నా తండ్రి చివరి దశలో అనేకులు ప్రేమ చల్లారిపోతున్నారు, అనేకులు మోసపోతారన్నారు ప్రభావ. ఎక్కడ కూడా మేము మోసపోకుండా ప్రతి దశలోనైనా లేఖనాలు పరిశీలిస్తూ ఓ ప్రభావ ఆత్మలో మేము మెలుకోగలిగి మేము ఉండాలా ప్రభావ. బుద్ధిగల కన్యకుల్లాగా మేము
బుద్ధి తెచ్చుకొని ఉండాలా ప్రభావ. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు మీలోనే ప్రభావ. మా డ్యూటీలు ఆరిపోకుండా ప్రభావ చక్కబరుచుకొని నూనె తీసుకొని నీ కొరకు ప్రభావ ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయనైనా. నా దేవ మా హృదయాలు మా జీవితాలు సంపూర్ణంగా మీరు మార్చమని ప్రార్థిష్టమైనా. ఓ నా దేవ నా తండ్రి మీకు స్వరమైన చెవులు హృదయాన్ని గ్రహించే హృదయం మిమ్మల్ని చూసే మీ మహిమను చూసే కళ్ళు మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టమైనా. నా దేవ నా ప్రభా ఇక సమ్మతిలో ప్రభా ఎంతో ఎక్కడ చూసినా అంత భయంకరమైన అల్లరి అంత భయంకరంగా ఉంది ప్రవ్వ. కాబట్టి నైనా మీ ప్రణాళిక ఓ ప్రభ నెరవేరాల ప్రవ్వ. నా దేవ అస్సాం ప్రజల గురించి మేము ప్రార్థిస్తాం దేవా. నా దేవ ఆ దేశాన్ని గురించి మేము ప్రార్థిస్తాం. రాష్ట్రం గురించినైనా మీ కనికరంలో జ్ఞాపకం చేసుకొని మీ కృప చూపించినైనా బిడ్డల ప్రభ ఎంతగానో ప్రభ చనిపోయిన ఎంతో మంది చనిపోయినారు ప్రభ. ఎంతో మంది ఉండటానికి నివాస స్థలం లేక ఎంతో భయంకరమైన స్థితులు ఉంటుండగా పిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి బిడ్డల మీద దర్శించండి, బలపరచనైనా వాళ్ళకి మంచి ఆహారం అనుగ్రహించండి ప్రవ్వ. నా దేవ దేశాన్ని వారి దేశ పాపంలో క్షమించినైనా అస్సాం ప్రజలంతా రక్షణ పొందాల ప్రభ. ఎవరు కూడా నశించిపోతు ప్రభావ. ఆ ఫ్లడ్ నుంచి ప్రభావ బిడ్డలకు విడుదల కల్పించండి ప్రభావ. వాళ్ళకి కావాల్సిన ఆహారం శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిష్టమైన. నా దేవ యేసయ్య నా తండ్రి ఆ దేశాన్ని పాలిస్తున్న ఓ దేవా ఆ అధికారులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి పాపంలో క్షమించి వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఎలాంటి నీడ్స్ అవసరం వాటికి అందించేలాగిన గవర్నమెంట్ ప్రభావ మీరు ప్రేరేపించమని ప్రార్థిష్టమైన. ఆ రీతిగా ప్రభావ సువార్త పరిచర్య ఓ ప్రభావ నా తండ్రి మీ మహిమార్థమే జరగాల. ఓ దేవ అనేక చోట్ల నీ నామం ప్రకటించిన ప్రతి స్థలాలు ఎన్నో ఉన్నాయి ప్రభావ. సువార్త ప్రకటించిన స్థలాలు ఆ స్థలాల్లో వెళ్ళి ప్రవ్వా అనేకులకు సువార్త ప్రకటించాలా ప్రవ్వా. నా దేవ అనేక రక్షణ పొందాలనైనా ఒక ఆత్మకు నశించిపోద్దు ప్రభావ. ప్రతి ఒక్కరి కొరకు నైనా మీకు రక్తాన్ని కాచినారు కలువరి శిలువలో ప్రవ్వా. నైనా మీకు శిలువ ప్రభావ వ్యర్థం కాకున్నట్లు ప్రభావ ప్రతి ఒక్క చోట్ల మీకు సువార్త ప్రకటించి అనేకులు ప్రభావ మీ చెంత మీరు నడిపించాలా ప్రవ్వా. అందుకొరకే మమ్మల్ని ఈ లోకంలో నిలబెట్టుకున్నారు ప్రవ్వా. నా తండ్రి నా దేవ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, మమ్మల్ని ఎంతగానో మీరు భరిస్తున్నారు నైనా. గొప్ప గొప్ప తండ్రి నీకు ఎంతో వందాలు ఇస్తాయి. మీ కనికిరంలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఐహికమైన విచారాల నుంచి మాకు విడుదల కల్పించండి. ప్రతి దశలోనైనా మీ మీద సంపూర్ణంగా మీ మీద ఆధారపడి జీవించాలని సహాయపడిన విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి. నా దేవ మా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయండి, అధికం చేయండి. ఈ శ్రమల కాలంలోనైనా మేము ఎక్కడ కూడా మేము తప్పిపోకుండా ప్రభావ నా తండ్రి వేసే మా పిలుపుని మీరు నిశ్చయం చేసుకొని జాగ్రత్త పడాలా. అనేకులు ప్రభావ నా తండ్రి మీ చెంతకు మేము సిద్ధపరచాలని సహాయపడండి. గొప్ప దేవానికి ఎంతో వందాలైనా నా దేవ నా ప్రభావానికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకున్న గ్రూప్ లో ఉన్న ప్రార్థనాంశాలు ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చేయండి. రాజ్యం తాగుడు మానాల ప్రభావ ఆ తాగుబోతు దురాత్మని గద్దిస్తున్నాం, యేసుక్రీస్తునామములో దుష్టాత్మతని విడిచిపెట్టి వెళ్ళిపోయి నీకు ఆజ్ఞాపిస్తున్నాం. వీడికి సంపూర్ణ విడుదల దయచేయండి. ఆయన పాపంలో క్షమించండి. భార్య భర్తల ప్రేమ సమాధానం దయచేయండి. ఇంకొక ఫ్యామిలీ గురించి ప్రార్థిస్తాం దేవా. భార్య భర్తల సమాధానం దయచేయండి. పారస్థించి వాళ్ళు విడుదల పొందాలి, దుష్టాత్మ నుంచి విడుదల పొందాలి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో ప్రభావ పనిచేస్తున్న ప్రతి దురాత్మ సైతాన్ని వాడి సింహాసనం కూలిపోను కాక యేసుక్రీస్తు నామమున ప్రతి కుటుంబంలో ప్రభావ మీరు సింహాసనం వేసుకొని మీరు నన్ను ప్రభావ జీవితాల్లో వాళ్ళ హృదయాలలో ప్రభావ దుష్టాత్మ మీరు కాల్చివేయండి. ప్రతి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ప్రభావ వాళ్ళ కుటుంబీకుల పిల్లలు వాళ్ళ చదువులు అన్నింటిలో మీరు సహాయపడమని ప్రార్థిస్తాం. ఆర్థికంగా మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం. నా దేవ నా తండ్రి నీకు ఎంతో వందాలు ఏసయ్యా. నా దేవ నా ప్రవ్వ ఈ చివరి దినాల్లో ప్రవ్వ నైనా ఏసయ్య సువార్తకి ఎన్నో ఆటంకాలు ఉంటుండగా ప్రవ్వ నైనా ఆనాడు ఆదిమ సంఘం అపోస్తులు ప్రవ్వ ఎంతగానో ప్రవ్వ హింస ఎక్కువైకుంది ప్రవ్వ. వాళ్ళు అంతగా ప్రజ్వలించినైనా మీ సువార్త ప్రకటించారు ప్రవ్వ. మీ పునరుద్ధాన్ని ప్రకటించారు, మీ శిలువ మరణాన్ని ప్రకటించారు. మీరే నిజమైన దేవుడని ప్రవ్వ, యేసుక్రీస్తు నామంలోని రక్షణని ప్రవ్వ అనేకులు ప్రకటించారు ప్రవ్వ. మాంత్రికులు సైతం అనేకులు ప్రవ్వ అవన్నీ ప్రవ్వ ఓ దేవ కాల్చివేసి ప్రభావ మిమ్మల్ని వెంబడించినారు ప్రభావ. మీరే జీవం గల దేవుడని అపోస్తుల బోధ ప్రభావ ఎస్టాబ్లిష్ చేయాల ప్రభావ. అనేక స్థలాల్లో అనేక సంఘాల నుంచి అపోస్తుల బోధ మళ్ళీ తిరిగి రెస్టోర్ కావాల ప్రభావ. నా దేవ నా ప్రభావ నా తండ్రి ఆనాడు అపోస్తుల ద్వారా జరిగిన అద్భుతాలు స్వస్థతలు జరగాల, భూ తల్లకిందులు కావాలా, ఈ దేశం అంతా రక్షణ పొందాల ప్రభావ. వీరి దేవుడు గొప్ప దేవుడని అనేకులు ప్రభావ తూర్పు నుండి పరమ నుండి ఉత్తరం నుండి దక్షిణ నుండి సర్వ శరీరంలో ప్రభావ నా మహిమను చూస్తారు మీరు అన్నారు ప్రభావ. నా దేవ నా తండ్రి మీ మహిమను చూడాలా ప్రభావ. నా తండ్రి ఆ రీతిగా ప్రభావ మమ్మల్ని అందరినీ అలాంటి పాత్రలుగా మీరు తయారు చేయమని ప్రార్థిస్తుంది. దానికి తగిన ప్రయాసము మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించిన అయినా పరిశుధాత్మ దేవ అలాంటి పరిచర్యకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తాం. నా తండ్రి మాలో ఓ ప్రభావ పరిశుధాత్మ దేవ ఎన్నోసార్లు అయినా మిమ్మల్ని మేము దుఃఖపరిచినాం ప్రభావ. మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టమైనా మీ కనికరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయినా మా హృదయంలో మీరు నివసించండి, మమ్మల్ని నడిపించండి. మీ ఆత్మచేత మమ్మల్ని సంపూర్ణంగా మార్చండి, పరిశుద్ధపరచండి. నైనా ఈసయానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి ఎంతో వందనాలు యేసయ్యా. నా తను ఇంకెవరైతే ఆరాధనలో పాల్గొనలేదా కుటుంబీకులందరి గురించి కుటుంబాలు కూడా మీరు దీవించి ఆస్వాదించండి. ఈ ఆరాధన ద్వారా ప్రభావ ఈ వాక్యాల ద్వారా ఎంతో మంది అయితే ప్రపంచాత్మకంగా యూట్యూబ్ ఛానల్లో వాక్యాలు స్వీకరిస్తున్నారు. వీళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాలు మీరు దర్శించండి, బలపరిచి మీ మహిమార్థం నిలబెట్టండి. విత్తబడిన ప్రతి వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి స్థిరపరచండి ప్రభావ. వాక్యాన్ని మేము సాత్వికంతో ప్రభావ మేము అంగీకరించేలాగానే సహాయపడండి అయినా. ఓ ప్రభావ నా తండ్రి లోపల పడిన
లోపల నాటబడిన మా ఆత్మలను కాపాడుకోవాలంటే మీ వాక్యం మాకు ఎంత అవసరమైన, మీ వాక్యంతో మా హృదయాలు శుద్ధి చేసుకోవాలా, పవిత్రపరచుకొని ప్రభా, ఓ ప్రభా సంపూర్ణంగా మీరు సాగిపోవాలా ప్రభా. ప్రతి దినం నూతనమైన స్వభావం కలిగి ప్రభా, ఓ ప్రభా నా తండ్రి యేసయ్య, మీకు ఓ ప్రభా పునర్జన సంబంధమైన స్థానం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నూతన పరచబడి ప్రభా మేము పరిశుద్ధంగా మేము మీ కొరకు జీవించాలని సహాయపడండి. గొప్ప దేవానికి ఎంతో వందాలనైనా మీరు అక్కడ బహు సమీపగుందినైనా మేము సిద్ధపడాలా, అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభా. వంటి ప్రయాసంలో నాటి సేవ పరిచయలు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తాం. మరోసారి మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. రాత్రికాల సమయంలో మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. వేకుములేసి మేము స్తుతించి ఘనపరచాలని మీ కృప దయచేయమని ప్రార్థిస్తాం. మా ప్రాణాత్మ శరీరంలో సంపూర్ణంగా నేను మీకు సమర్పిస్తుండగా దేవా నా తండ్రి యేసయ్య, మీ ఆత్మచేత మమ్మల్ని కాచి కాపాడి మా హృదయంలో మీరుని మమ్మల్ని బలపరిచి ఇలాంటి శోధనల పాపలు మేము పడుకున్న పరిశుద్ధంగా మీ యందు భయంతో వణుకుతో మేము జీవించలాగిన మీ యందు భయభక్తులకు పుట్టించే ఆత్మను మాకు అనుగ్రహించి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకుని మీరు ఆకడు సిద్ధపరచుకోమని త్వరలో రాన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరూ ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం, పరిశుధాత్మ నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.